This video is brought to you by AKSIAS. Good morning all of you. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈరోజు ఆగస్ట్ 6కి సంబంధించి ఈనాడు, సాక్షి మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఒకసారి చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ మీకు యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి, అదేవిధంగా ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వంటి ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది. సో ఒక కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఆ కరెంట్ అఫైర్స్ మాత్రమే కాకుండా దానికి సంబంధించిన ఇతర ఇంపార్టెంట్ అంశాలను కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసే ముందు నిన్నటి క్వశ్చన్స్కి సమాధానాలను ఒకసారి చూద్దాం. సో ఇందులో మొదటి క్వశ్చన్ గమనిస్తే, ఈ క్రింది వాటిని పరిశీలించండి అని కింద 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో మొదటి స్టేట్మెంట్ తీసుకుంటే, ప్రస్తుత రామమందిర డిజైన్ 1989లో రూపొందింది. సెకండ్ స్టేట్మెంట్, అయోధ్య రామాలయాన్ని మిశ్రమ స్టైల్లో నిర్మించనున్నారు. సో పై వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకు నిన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ రామమందిర డిజైన్కి సంబంధించి. సో దీనిని 1989లో గుజరాత్ రాష్ట్రానికి చెందిన చంద్రకాంత్ సోంపురా దీనిని రూపొందించడం జరిగింది. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి, ఈ అయోధ్య రామాలయాన్ని మిశ్రమ శైలిలో నిర్మించనున్నారని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ ఇది. సో దీనిని నగర శైలిలో నిర్మించనున్నారు ఈ అయోధ్య రామాలయాన్ని. సో మనకు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 1 మాత్రమే కరెక్ట్ ఆన్సర్ ఇది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. ఈ క్రింది వాటిని పరిశీలించండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో ఫస్ట్ స్టేట్మెంట్, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు పరిశుభ్రమైన త్రాగునీరు అందేలా నీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇది మొదటి స్టేట్మెంట్. సో ఈ స్టేట్మెంట్లో కనుక గమనిస్తే, ఇది ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో కాదు, ఓన్లీ ప్రభుత్వ పాఠశాలల్లోనే ఈ మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. సో నాడు నేడులో ఇప్పటి వరకు 8 రకాల పనులు చేస్తుండగా కొత్తగా 9వ అంశంగా విద్యా కానుక కిట్ను చేర్చడం జరిగింది. ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే నాడు నేడులో ఇప్పటి వరకు 9 రకాల పనులు ఉంటే దీనికి సంబంధించి కొత్త అంశంగా 10వ అంశంగా కిచెన్ అనే అంశాన్ని చేర్చడం జరిగింది కాబట్టి ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. సో దీనికి సంబంధించి నిన్ననే తీసుకున్న సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. 10వ అంశంగా ఈ కిచెన్ అనే అంశాన్ని చేర్చడం జరిగింది. సెంట్రలైజ్డ్ కిచెన్కు సంబంధించిన ప్లాన్లను ఇక్కడ వివరించడం జరిగింది. సో దీనికి వీలైనంత త్వరగా వీటిని పూర్తి చేసి కంప్లీట్ పరిశుభ్రంగా ఉండేలా నిర్మాణం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది కనుక సో ఇక్కడ ఇది రాంగ్ స్టేట్మెంట్ ఇది. కనుక దీనికి మనకు ఆన్సర్ వచ్చేసి ఏది కాదు అనేది ఇక్కడ ఆన్సర్. ఇక థర్డ్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఈ క్వశ్చన్ కనుక ఒకసారి మనం గమనిస్తే, ఫస్ట్ స్టేట్మెంట్లో రామ జన్మభూమి న్యాస్ 1990లో కరక్ సేవాపురం కార్ఖానా ఏర్పాటు చేసింది. సెకండ్ స్టేట్మెంట్, అయోధ్య మందిర నిర్మాణానికి సంబంధించి రాజస్థాన్ మరియు యూపీ నుండి రాళ్లను తెప్పిస్తున్నారని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా నిన్న కరెంట్ అఫైర్స్లో కవర్ చేయడం జరిగింది. సో ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ అనేది ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఇది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది ఆర్టికల్ 35A సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించడానికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నిన్న జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా నిన్న ఒక ప్రత్యేకమైన ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఈ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది మనకు ఎగ్జామ్లో. సో ఆర్టికల్ 35Aకి సంబంధించి ఫస్ట్ స్టేట్మెంట్, జమ్మూ కాశ్మీర్లో ఎవరు శాశ్వత నివాసులో నిర్ణయించే అధికారం ఉంటుంది.
సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఆర్టికల్ 35A ప్రకారము శాశ్వత నివాసులు మాత్రమే ఆ రాష్ట్రంలో స్థిరాస్తులు కొనుగోలు చేయాలి మరియు ఇతరులు కొనుగోలు చేయరాదు. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇది ఎప్పుడంటే ఇది ఆర్టికల్ 370 కంటే రద్దు చేయకముందు ఈ ఆర్టికల్ 35A ఈ నిబంధనలు ఉండేవి. సో ప్రస్తుతం ఈ నిబంధనలు అనేవి లేవు కనుక మనకు ఈ ఆర్టికల్ 35Aకి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇది. సో ఒకవేళ మనకు ఇక్కడ క్వశ్చన్ మార్చి అడిగే అవకాశం ఉంటుంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆర్టికల్ 35Aకి సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించడం అని అడిగే అవకాశం ఉంటుంది. సో ఇది మనకు నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి సమాధానాలు. ఇక నెక్స్ట్ మనం ఈరోజు కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే మొట్టమొదటి అంశం మనం తీసుకుంటే ఇండియా కాంట్రిబ్యూట్స్ ఓవర్ $15 million టు ఇండియా యుఎన్ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ ఫండ్ అని ఇక్కడ మనకు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక వార్తను ఇవ్వడం జరిగింది. సో ఇదే వార్త మనకు ఈనాడు పేపర్లో కూడా ఇక్కడ కవర్ చేయడం జరిగింది. ఐక్యరాజ్య సమితి యొక్క భాగస్వామ్య నిధికి భారత్ 115 కోట్ల విరాళాన్ని ఇవ్వడం జరిగింది. సో భారతదేశము మరియు ఐక్యరాజ్య సమితి అభివృద్ధి భాగస్వామ్య నిధికి $15.46 మిలియన్ నిధిని భారత్ విరాళంగా ఇవ్వడం జరిగింది. సో ఈ ఇండియా యుఎన్ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ ఫండ్ అనేది 2017 సంవత్సరంలో దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే అత్యంత వెనుకబడిన భాగస్వామ్య దేశాలు ఏదైతే ఉన్నాయో ఆ దేశాలలో మరియు చిన్న చిన్న ద్వీపాల్లో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల అమలుకు సంబంధించి ఈ ఫండ్ను 2017 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. సో ప్రస్తుతం ఈ సంవత్సరానికి సంబంధించి దాదాపు 115 కోట్ల రూపాయలను ఈ ఇండియా యుఎన్ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ ఫండ్కి ఇవ్వడం జరిగింది. సో ఈ ఫండ్ అనేది మేనేజ్డ్ బై అనేది మనం గుర్తుంచుకోవాలి. సో ద ఇండియా యుఎన్ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ ఫండ్ ఈజ్ మేనేజ్డ్ బై యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ సౌత్ కోఆపరేషన్. సో ఇది ఈ ఫండ్ని నిర్వహణలోకి తీసుకుంటుంది. సో ఈ సంస్థ పేరు కూడా గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు న్యూస్ పేపర్లో ఐక్యరాజ్య సమితి సౌత్ కోఆపరేషన్ డైరెక్టర్ జార్జ్ చెడిక్ దీనికి సంబంధించిన చెక్కుని ఇవ్వడం జరిగింది. సో ఇది ఇండియా యుఎన్ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ ఫండ్. దీన్ని 2017లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుందాం. ఈ నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే బీరూట్ రక్తసిక్తం అని మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. సో లెబనాన్ దేశ రాజధాని అయిన బీరూట్లో ఈ భారీ పేలుడు సంభవించింది. సో దీనికి సంబంధించి ఇక్కడ నేను మ్యాప్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది లొకేషన్, ఇది ఈ బీరూట్ అనే లొకేషన్. దీన్ని ఒకసారి మీరు మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలి. సో ప్రస్తుతం అనేక ఆర్థిక సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతున్న లెబనాన్ యొక్క దేశ రాజధానిలో ఈ తీవ్రమైన పేలుడు సంభవించింది. సో దీని ప్రభావం వలన మరింత ఆర్థిక వ్యవస్థ మీద భారం పడే అవకాశం అనేది ఉంటుంది. సో దీనికి గల ప్రధానమైన కారణం వచ్చేసి ఇక్కడ లెబనాన్లో ఒక ఓడరేవు ఉంది. ఈ ఓడరేవులో అనుకోకుండా ఒక భారీ పేలుడు సంభవించింది. దీనికి ప్రధానమైన కారణం వచ్చేసి ఇక్కడ భారీగా నిల్వ ఉంచిన అమ్మోనియం నైట్రేట్ అని తెలుస్తుంది. సో దాదాపు ఇది 2750 టన్నుల అమ్మోనియం నైట్రేట్ను ఇక్కడ నిల్వ ఉంచడం జరిగింది. సో దీనికి సంబంధించి దీనిని భారీగా నిల్వ ఉంచడం వల్ల సడన్గా ఇక్కడ పేలుడు అనేది సంభవించింది. సో కాకపోతే దీనిపై ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టత అనేది రాలేదు. సో ఈ పేలుడు గల కారణాలని సో దీనికి సంబంధించి ఇక్కడ దాదాపు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో ఈ పేలుడు గల కారణాలు కనుక ఒకసారి మనం పరిశీలిస్తే ఈ భారీ పేలుడు ఏ విధంగా చోటు చేసుకుంది అనే దానిపై ఇప్పటికీ ఒక కంప్లీట్ క్లారిటీ అనేది లేదు. ఒక నౌక ద్వారా అక్రమంగా రవాణా చేస్తున్న దాదాపు 2700కు పైగా టన్నుల అమ్మోనియం నైట్రేట్ను 2013లో ఇక్కడ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో దానిని ఇక్కడ నిల్వ ఉంచడం జరిగింది. సో ఇది పేలడం వలనే ఈ సంఘటన చోటు చేసుకునే అవకాశం ఉందని ఈ లెబనాన్ అంతర్గత
వ్యవహారాల శాఖ తెలియజేయడం జరిగింది. సో ఈ బీరూట్ ఓడరేవు గనక తీసుకుంటే ఇది వాణిజ్యపరంగా అత్యంత కీలకమైన ఓడరేవు ప్రాంతంగా చెప్పుకోవచ్చును. సో మనకు ప్రిలిమ్స్లో దీన్ని ఈ లొకేషన్ గురించి అడిగే అవకాశం ఉంటుంది. బీరూట్ ఓడరేవు ఎక్కడ ఉందని మనకు అడిగే అవకాశం ఉంటుంది, కాబట్టి ఈ లొకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు గుర్తుంచుకోవాలి. సో ఇక దీనికి సంబంధించి మనము ఈ అమ్మోనియం నైట్రేట్కి సంబంధించి ఒక ప్రత్యేకమైన ఆర్టికల్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో బీరూట్ పేలుడుతో ఉలిక్కి పడిన ప్రపంచం, ఈ అమ్మోనియం నైట్రేట్ నిల్వలో అత్యంత అప్రమత్తత అవసరమని. సో భారత్కి సంబంధించి దాదాపు ప్రతి సంవత్సరము 2.50 లక్షల టన్నుల వరకు ఈ అమ్మోనియం నైట్రేట్ను దిగుమతి చేసుకుంటని ఇక్కడ ప్రధానమైన వార్త ఇవ్వడం జరిగింది. సో ఈ రసాయనానికి సంబంధించి ఒకసారి మనం గమనిస్తే, ఈ అమ్మోనియం నైట్రేట్ ఏదైతే ఉందో ఈ అమ్మోనియం నైట్రేట్, సో దీన్ని NH4NO3గా దీన్ని రసాయనిక నామం అనేది ఉంటుంది. సో ప్రపంచ వ్యాప్తంగా విరివిగా ఉపయోగించే ఒక పారిశ్రామిక రసాయనంగా దీన్ని చెప్పుకోవచ్చును ఈ అమ్మోనియం నైట్రేట్ను. సో దీన్ని పారిశ్రామిక పరంగా ఎక్కువగా ఉపయోగిస్తారు. సో ఇది తెల్లగా స్ఫటిక రూపంలో ఉంటుంది. దానికి సంబంధించిన ఇమేజ్ అనేది మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది నీళ్ళల్లో కరుగుతుంది మరియు ఎరువుల తయారీలో ఈ అమ్మోనియం నైట్రేట్ను ఎక్కువగా వినియోగిస్తారు. గనులు, నిర్మాణ రంగంలో మరియు పేలుళ్ల కోసం తయారు చేసే పేలుడు పదార్థాల్లో ఇది ఒక ప్రధానమైన కెమికల్ ఇది. సో ఈ అమ్మోనియం నైట్రేట్ నేరుగా భూమిలో దొరకదు. సో దీన్ని రసాయనికంగా తయారు చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో నైట్రిక్ ఆక్సైడ్తో అమ్మోనియా చర్య పొందినప్పుడు ఇది తయారవుతుంది. సో ఇది చాలా తక్కువ ధరకే లభిస్తుంది. సో ఇక్కడ దీనికి సంబంధించి ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా ఒక న్యూస్ ఇవ్వడం జరిగింది ఈ అమ్మోనియం నైట్రేట్కి సంబంధించి. ఏ కామన్ కెమికల్ ఇంగ్రీడియంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఫెర్టిలైజర్స్, ద నైట్రోజన్ రిచ్ కాంపౌండ్ ఈజ్ ఆల్సో ద మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ ది ఎక్స్ప్లోజివ్ కాంపోజిట్ నోన్ యాజ్ ANF అంటారు. ఈ పేరు గుర్తుంచుకోవాలి. దీన్ని అమ్మోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్ అని అంటారు. ఈ పేరు సరే అండర్లైన్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అమ్మోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్. సో ప్రస్తుతం ఇక్కడ ఈ పేలుడుకు సంబంధించి ఇదే ప్రధానమైన కారణం అని ఇక్కడ అనుకుంటున్నారు. సో ఇది ఏ విధంగా పేలుతుంది అంటే, సో ప్రమాదకర వస్తువులకు సంబంధించి ఐక్యరాజ్య సమితి వర్గీకరణ ప్రకారము ఇది ఒక ఆక్సిడైజర్ అంటే గ్రేడ్ 5.1గా దీన్ని వర్గీకరించడం జరిగింది. సో స్వచ్ఛ రూపంలో ఉన్న అమ్మోనియం నైట్రేట్ ఏదైతే ఉందో ఇది పేలుడు పదార్థం కాదు. సో ఇది భారీ మొత్తంలో నిల్వ ఉంచితే అగ్ని ప్రమాదము మరియు ముప్పు మరియు పేలుడు ఏర్పడే అవకాశం ఉంటుందని ఐక్యరాజ్య సమితి చెప్పడం జరిగింది. సో ఇక్కడ దీన్ని పెద్ద ఎత్తుగా నిల్వ చేసినప్పుడు ఇక్కడ తేమ అనేది ఇది పీల్చుకోవడం జరుగుతుంది. సో ఇది పీల్చుకున్న తర్వాత ఇక్కడ ఉన్న స్ఫటికాలన్నీ కలిసి ఒక పెద్ద రాయిలా తయారయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది స్ఫటికం నుంచి ఒక పెద్ద రాయిగా అవతరించిన తర్వాత ఇది ఒక అత్యంత ప్రమాదకరంగా మారే ఒక పేలుడు పదార్థంగా మారే అవకాశం ఉంటుంది. సో ఇందులో పేలుడును 2 రకాలుగా వర్గీకరించారు. సో ఒకటి, ఏదైనా పేలుడు పదార్థంతో కలిసిపోయినప్పుడు డిటోనేషన్ జరిగి పేలుడు సంభవిస్తుంది. సో దీనిని ఫ్యూయల్ ఆయిల్తో కలిపి డిటోనేటర్లుగా తయారు చేయడం జరుగుతుంది. ఇక రెండవ అవకాశం వచ్చేసి, ఈ పదార్థంలో భారీ ఎత్తున ఆక్సిడేషన్ ప్రక్రియ జరగడం వలన ఉష్ణం జనించి మంటలు వ్యాపించి పేలుడు సంభవించే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ అమ్మోనియం నైట్రేట్ పేలినప్పుడు నైట్రోజన్ ఆక్సైడ్ మరియు అమ్మోనియా వంటి విషవాయువులు విడుదలవుతాయి. సో ఈ విషవాయువులు విడుదలైన తర్వాత ఇవి వాతావరణంలో కలిసిపోవడంతో అక్కడ ప్రాణ నష్టం జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో భారత్లో కనుక ఈ అమ్మోనియం నైట్రేట్కి సంబంధించి కొన్ని వివరాలు మనం గమనిద్దాం. సో ముఖ్యంగా పారిశ్రామిక అవసరాల కోసం తయారు చేసే పేలుడు పదార్థాల్లో, అదేవిధంగా వైద్య చికిత్సల్లో ఉపయోగించే అనెస్థెటిక్ వాయువులు ఏదైతే ఉన్నారో ఆ వాయువుల్లో, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి ఎరువుల్లో ఈ అమ్మోనియం నైట్రేట్ను ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి అమ్మోనియం నైట్రేట్ నిబంధనలు 2012ను భారత ప్రభుత్వం రూపొందించడం జరిగింది. సో ఇందులో
ఈ నిబంధనలో ఈ అమ్మోనియం నైట్రేట్కి సంబంధించి తయారీ, ప్యాకింగ్ మరియు ఎగుమతి, రవాణా మరియు దగ్గర ఉంచుకోవడము అంటే నిల్వ ఉంచుకోవడము, విక్రయము, వినియోగము ఇటువంటి నిబంధనలకు సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని ఈ అమ్మోనియం నైట్రేట్ నిబంధనలు 2012లో పేర్కొనడం జరిగింది. సో ఈ నిబంధనల ప్రకారము ఈ అమ్మోనియం నైట్రేట్ను ఎక్కువ జనాభా ఉండే ప్రాంతాల్లో నిల్వ ఉంచడం చట్టవిరుద్ధమని ఈ నిబంధనలు మనకు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా దీని తయారీకి సంబంధించి పారిశ్రామిక అభివృద్ధి మరియు నియంత్రణ చట్టము 1951 ప్రకారము ఈ అమ్మోనియం నైట్రేట్ను తయారు చేయాలంటే ఖచ్చితంగా అనుమతి అనేది తీసుకోవాలి. సో పెట్రోలియం మరియు పేలుడు పదార్థాల భద్రతా సంస్థ ఏదైతే ఉందో ఈ సంస్థ ఈ అమ్మోనియం నైట్రేట్ తయారీకి సంబంధించి అనుమతులను జారీ చేయడం జరుగుతుంది. ఈ పేరు అనేది గుర్తుంచుకోవాలి, ఈ సంస్థ పేరు. సో అమ్మోనియం నైట్రేట్ను తయారు చేయడానికి ఏ సంస్థ అనుమతి తీసుకోవాలి అని మనకు క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. పెట్రోలియం మరియు పేలుడు పదార్థాల భద్రతా సంస్థ. సో చట్టం వచ్చేసి దీన్ని 1951లో రూపొందించిన చట్టం ఇది. పారిశ్రామిక అభివృద్ధి మరియు నియంత్రణ చట్టం అంటారు దీన్ని. సో కర్మాగారాల్లో ఈ అమ్మోనియం నైట్రేట్ నిల్వలు సురక్షితంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుందంటే ఆ జిల్లా యొక్క అధికార యంత్రాంగం మీద ఈ అమ్మోనియం నైట్రేట్ నిల్వలకు సంబంధించిన బాధ్యత అనేది ఇవ్వడం జరిగింది ఈ చట్టం ప్రకారము. సో ప్రస్తుతం ఈ అమ్మోనియం నైట్రేట్కు సంబంధించి ఈ అమ్మోనియం నైట్రేట్ను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి రవాణా చేస్తున్నప్పుడు ఇక్కడ సమర్థవంతమైన గార్డులను పంపిస్తే సరిపోతుంది. అంటే సమర్థవంతమైన సెక్యూరిటీ సిబ్బందిని ఈ సాధారణ ప్రాంతాల నుంచి రవాణా చేసే సమయంలో పంపిస్తే సరిపోతుంది. సో ఇందుకు అయ్యే ఖర్చును సంబంధిత లైసెన్స్దారు ఎవరైతే ఉంటారో సో వారే భరించాల్సి ఉంటుంది. సున్నిత ప్రాంతాల ద్వారా తరలించాల్సి వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ సాయుధులైన పోలీసులను వెంట పంపాలని ఈ చట్టంలో క్లియర్గా పేర్కొనడం జరిగింది. సో అమ్మోనియం నైట్రేట్కు సంబంధించి ఈ లెక్కల్లో ఏదైనా తేడా వచ్చినప్పుడు మరియు చోరీ జరిగినప్పుడు వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కానీ లేదా జిల్లా యంత్రాంగం వద్ద ఖచ్చితంగా ఫిర్యాదు చేయాలి. ఈ అమ్మోనియం నైట్రేట్ నిర్వహణకు సంబంధించి ఈ చట్టంలో పేర్కొన్న విధి విధానాలు మరియు నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలు గనక ఒకసారి అతిక్రమిస్తే ఈ తయారీ కంపెనీ ఏదైతే ఉందో దానికి చెందిన అనుమతులను పెసో లేదా జిల్లా యంత్రాంగం రద్దు చేసే అవకాశం అనేది ఉంటుంది. సో ఇది ఈ చట్టంలో ఉన్న కీలకమైన విషయాలు. సో కనుక ఈ చట్టం గురించి కూడా ఒకసారి మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ మన భారతదేశంలో ఈ అమ్మోనియం నైట్రేట్ కేంద్రంగా విశాఖపట్నం అనే మరొక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. సో ఈ అమ్మోనియం నైట్రేట్కి మన భారతదేశంలో ఏకైక దిగుమతి కేంద్రం ఏదైతే ఉందో అది విశాఖపట్నంగా మనం చెప్పుకోవచ్చును. సో గతంలో విదేశాల నుంచి దేశంలోని పలు నౌకాశ్రయాల ద్వారా ఈ పదార్థం దిగుమతి అయ్యేది. అయితే ఆయా ఓడరేవులకు సమీపంలో ఉండే సంస్థలు అక్కడ వినియోగించుకున్న తర్వాత సో ఈ పదార్థం ఏదైతే ఉందో ఈ పదార్థాన్ని వివిధ నౌకాశ్రయాల నుంచి సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చే పరిస్థితులు లేవని గతంలో కేంద్ర హోంశాఖ గుర్తించిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ విశాఖపట్నం నుంచే దిగుమతి చేసుకోవడానికి అనుమతులు ఇవ్వడం జరిగింది. సో మన దేశంలో ఎవరికి ఈ అమ్మోనియం నైట్రేట్ కావాల్సి ఉన్నా కానీ ఈ విశాఖ నుంచే దిగుమతి చేసుకోవాలి. సో ఇక్కడ దాదాపు ప్రతి సంవత్సరము 2 నుంచి 2.50 lakhs టన్నుల అమ్మోనియం నైట్రేట్ దిగుమతి అవుతుంది. సో ఇక్కడ దీనిని ఇంధనాలతో కలిస్తే ఈ అమ్మోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్ మిశ్రమంగా మారి పేలుడు పదార్థంగా ఇది రూపాంతరం చెందే అవకాశం ఉంటుంది. కానీ ఈ అమ్మోనియం నైట్రేట్ నిల్వల విషయంలో సాధారణ పరిస్థితుల్లో దానికి అదే పేలుడు అనేది సంభవించదు. సో ఇటువంటి పేలుడు పదార్థాలను నిల్వ ఉంచుకునే సమయంలో సరైన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం అనేది ఉంది. సో మన భారతదేశంలో కూడా సో
ఇక్కడ సరైన చర్యలనేవి తీసుకోవాలి. ఎందుకంటే చాలా ఎక్కువ మొత్తంలో దీనిని మనం దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి, సో మరింత సురక్షితవంతమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే అయోధ్యకు కాకతీయుల యొక్క నిర్మాణ పరిజ్ఞానం అని మనకు ప్రధానంగా ఒక వార్తని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి కాకతీయ టెంపుల్ ఏదైతే ఉందో ఈ కాకతీయలో ఉన్న నిర్మాణ పరిజ్ఞానం, దీన్ని శాండ్ బాక్స్ శైలి అని అంటారు. కాకతీయులు నిర్మించిన ఆలయాల్లో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం జరిగింది. సో దీనికి ఉపయోగించడానికి ప్రధానమైన కారణం వచ్చేసి ఇది భూకంపాలను తట్టుకొని ఈ ఆలయాలు చెక్కు చెదరకుండా ఎక్కువ సంవత్సరాలు ఉంటాయని ఈ శాండ్ బాక్స్ అనే టెక్నాలజీని కాకతీయులు అప్పట్లోనే ఉపయోగించడం జరిగింది. సో భూకంపాలను కూడా తట్టుకొని ఉండేలా కాకతీయుల యొక్క నిర్మాణ శైలి అనేది కొనసాగింది. సో మన కాకతీయులు అంటే మనకు ప్రధానంగా గుర్తుకొచ్చేది సో వరంగల్. సో ఈ వరంగల్ పరిసర ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఈ కాకతీయ టెంపుల్స్ అనేవి మనకు కనిపిస్తాయి. సో 11వ శతాబ్దంలో నిర్మించిన 1000 స్తంభాల ఆలయము, అదేవిధంగా 12వ శతాబ్దంలో నిర్మించిన రామప్ప ఆలయంతో పాటు వివిధ ఆలయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ శాండ్ బాక్స్ పరిజ్ఞానంతో నిర్మించడం జరిగింది. కనుక ఇప్పటికీ అవి చెక్కు చెదరకుండా ఉన్నాయి. సో ఈ శాండ్ బాక్స్ టెక్నాలజీ అంటే ఈ ఆలయం ఏదైతే ఉందో ఈ ఆలయాన్ని ఒక డిజైన్ చేసిన తర్వాత ఆ డిజైన్ ప్రకారము ఆ పరిమాణం ఎంతైతే ఉందో ఆ పరిమాణం ప్రకారము ఒక పెద్ద గుంతను తవ్వడం జరుగుతుంది. సో అందులో నది నుంచి తెచ్చిన ఒక నాణ్యమైన ఇసుకను ఆ గుంత మొత్తం దట్టంగా నింపడం అనేది జరుగుతుంది. సో ఈ ఇసుక ఏదైతే ఉందో ఈ ఇసుక అనేది ఆ ఆలయానికి ఒక పునాదిగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది శాండ్ బాక్స్ టెక్నాలజీ అంటారు దీన్ని. సో ఈ విధంగా ఇసుకను నింపిన తర్వాత కొన్ని మీటర్ల ఎత్తుగా ఇసుకను నింపి అక్కడ దానిపై మండపము మరియు దానిపై స్తంభాలు నిలబెట్టి ఆలయాన్ని నిర్మించేవారు కాకతీయులు. సో ప్రస్తుతం ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ టెక్నాలజీని అయోధ్య రామమందిర నిర్మాణంలో కూడా ఉపయోగించాలని ఒక ప్రపోజల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించి. సో ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఇంపార్టెంట్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ అధ్యక్షుడిగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అని. సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ అధ్యక్షుడిగా ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడుని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో ఉపాధ్యక్షులుగా విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్, అదేవిధంగా విదేశాంగ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ పిపి చౌదరి, అదేవిధంగా నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్, సభ్య కార్యదర్శిగా ఐఎఫ్ఎస్ రిటైర్డ్ అధికారి టీసీఏ రాఘవన్ కూడా నియమితులవ్వడం జరిగింది. సో వీరితో పాటు 5 లోక్సభ మరియు 3 రాజ్యసభ సభ్యులకు దౌత్య అంతర్జాతీయ వ్యవహారాల్లో అనుభవం ఉన్న 7 ప్రముఖులు, అదేవిధంగా 7 విశ్వవిద్యాలయాలకు చెందిన ఉపకులపతులు, ప్రొఫెసర్లు సభ్యులుగా ఇందులో స్థానం కల్పించడం జరుగుతుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ అంటారు దీన్ని. సో ప్రస్తుతం దీనికి అధ్యక్షుడిగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఉండడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ని 1943లో ఏర్పాటు చేయడం జరిగింది. అంతర్జాతీయ సంబంధాలు మరియు విదేశీ వ్యవహారాలపై ఈ సంస్థ అధ్యయనం చేయడం జరుగుతుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ అంటారు దీన్ని. సో 2001వ సంవత్సరంలో దీనిని పార్లమెంటు ఒక చట్టం రూపొందించి ఆ చట్టం ద్వారా జాతీయ ప్రాధాన్యం ఉన్న సంస్థగా ఈ సంస్థను ప్రకటించడం అనేది జరిగింది. ఇది కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే రాజ్యాంగ ధర్మాసనం ముందుకు పేదల కోట అని మనకి ఇక్కడ ప్రధానమైన వార్త కనిపిస్తుంది. దీనికి సంబంధించి మనకు ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా ఈ వార్తను కవర్ చేయడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ కోట ఛాలెంజ్ రెఫర్ టు ది కాన్స్టిట్యూషన్ బెంచ్. సో ఇట్ విల్ డిసైడ్ వెదర్ ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ కెన్ బి ద సోల్ క్రైటీరియన్ ఆఫ్ ది
గ్రాంటింగ్ కోటా. సో ఓన్లీ ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ ఆధారంగానే ఈ క్రైటీరియా అనేది ఉంటుందా లేదా అనేది ఎగ్జామ్ చేయనుంది. సో దీనికి సంబంధించి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు గతంలో 103వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ రిజర్వేషన్ను కల్పించడం జరిగింది. సో ఈ రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగ సవరణ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని సవరణ చేస్తూ సుప్రీం కోర్టులో కొందరు కొన్ని పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. సో దానికి సంబంధించి విచారణ జరుగుతున్న నేపథ్యంలో చీఫ్ జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో ఈ ఈడబ్ల్యూఎస్కు సంబంధించి విద్యా ఉద్యోగాలలో 10% రిజర్వేషన్ను కల్పిస్తూ చేసిన రాజ్యాంగ సవరణ చట్టాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని, సో ఇది 103వ రాజ్యాంగ సవరణగా మనం గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటే ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం 10% రిజర్వేషన్లు కల్పించడం ఈ రాజ్యాంగ సవరణ చట్టం యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఇది 124వ సవరణ బిల్లుగా గుర్తుంచుకోవాలి దీన్ని. సో ఇది చట్టం మారిన తర్వాత 103వ రాజ్యాంగ సవరణ చట్టంగా ఇది మారడం జరిగింది. సో ఇక్కడ పిటిషన్ల యొక్క వాదాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే, ఛాలెంజ్డ్ ద వ్యాలిడిటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ saying the 50% quota limit was part of the basic structure of the constitution. సో మనకు ఇది 50% కోటా మించొద్దు అని గతంలో సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. సో ఈ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము 50% కోటా లిమిట్ను మించుతుందని, సో ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్కి విరుద్ధమని వీరు పిటిషన్లో పేర్కొనడం జరిగింది. So the economic reservation was introduced in the constitution by the amending articles 15 and 16, adding the clause empowering the state government to provide reservation on the basis of economic backwardness. సో ఆర్టికల్ 15 మరియు ఆర్టికల్ 16లో కొన్ని సవరణలు చేస్తూ ఈ ఈడబ్ల్యూఎస్ కోటా ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ అనే కోటా కింద రిజర్వేషన్ను పెంచడం అనేది జరిగింది. సో దీనిని ప్రస్తుతం వీరు ఛాలెంజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి భవిష్యత్తులో ఎటువంటి తీర్పు వస్తుందో మనం వేచి చూడాలి. అదేవిధంగా ఇటీవల వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలలో మెడికల్ సీట్లకు సంబంధించి కూడా ఈ ఈడబ్ల్యూఎస్ కోటా ఉందో దానికి సంబంధించి ఈ సుప్రీంకోర్టులో పిటిషన్స్ను వేయడం జరిగింది. సో అది కూడా మనం ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే, సెబీ చైర్మన్గా అజయ్ త్యాగి పదవీ కాలం పొడిగింపుని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్గా అజయ్ త్యాగిని కొనసాగించాలని సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ప్రస్తుతం ఆయన యొక్క పదవీ కాలాన్ని మరొక 18 నెలలు పొడిగించనుంది. సో ప్రస్తుతం సెబీ చైర్మన్ ఎవరంటే అజయ్ త్యాగి అని గుర్తుంచుకోవాలి. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఇది కూడా మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. కొత్త కాగ్గా గిరీష్ చంద్ర ముర్ము. సో భారత కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తున్న గిరీష్ చంద్ర ముర్మును నియమించినట్లు తెలుస్తుంది. సో ప్రస్తుతం ఈ స్థానంలో రాజీవ్ మెహర్షి ఉన్నారు. సో ఇతను పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త కాగ్గా ఈ గిరీష్ చంద్ర ముర్మును నియమించనున్నారు. సో ప్రస్తుతం ఇతను ఈ జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తున్నారు. సో మీరు ఒకసారి దీనికి సంబంధించి పాలిటీ బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవాలి. కాగ్ను ఎవరు నియమిస్తారనేది. సో ఆర్టికల్ 148 ప్రకారము, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్ 148 ప్రకారము ఈ కాగ్ని భారత రాష్ట్రపతి నియమించడం అనేది జరుగుతుంది. సో రాష్ట్రపతి సమక్షంలో ఇతను ప్రమాణ స్వీకారం చేస్తాడు. 1953లో పార్లమెంటు చేసిన చట్టం ప్రకారం ఇతడి యొక్క పదవీ కాలం అనేది 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయోపరిమితి వచ్చే వరకు ఇతని కాల పరిమితి అనేది ఉంటుంది.
సో ఒకవేళ ఈ కాగ్ గనక రాజీనామా చేస్తే తన యొక్క రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి. సో ఇది దీనికి మీరు సబ్జెక్ట్‌కి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ అనేది ప్రతి ఒక్క టాపిక్‌కి ఖచ్చితంగా చూసుకోవాలి. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఐఎస్‌బితో ఒప్పందం అని ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. సో ప్రస్తుతం ఆర్థిక రంగాన్ని తిరిగి పురోగమించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలకమైన చర్యలు తీసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అనేది జరిగింది. సో ఆర్థిక రంగం పునరుద్ధరణకు సంబంధించి విశాఖపట్నంను కీలకమైన ప్రాంతంగా తీర్చిదిద్దడం, అదేవిధంగా రాయలసీమలో ఆహార శుద్ధి పరిశ్రమలకు ప్రాధాన్యము మరియు ఈ గవర్నెన్స్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనను తెలపడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోవడం జరిగింది. సో ఈ ఒప్పందంలో భాగంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపేందుకు ఈ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌తో కలిసి ఒక పబ్లిక్ పాలసీ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ల్యాబ్ ద్వారా అభివృద్ధిలో భాగంగా పారదర్శకత, జవాబుదారీతనము మరియు త్వరితగతిన ఖచ్చితమైన నిర్ణయాలు, అదేవిధంగా ఖర్చులను తగ్గించడం లాంటి లక్ష్యాలను సాధించి ప్రజల వద్దకే పాలనను తీసుకురానున్నారు ఈ పబ్లిక్ పాలసీ ల్యాబ్ ద్వారా. సో తాజా ఒప్పందంతో పారిశ్రామిక, నైపుణ్య, పెట్టుబడి రంగాలలో సంస్కరణలు చేయనున్నారు. సో దీని ద్వారా ఉపాధి అవకాశాలు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. సో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది ఐఎస్‌బి. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఒప్పందానికి సంబంధించి నెక్స్ట్ టాపిక్ చూద్దాం. యాపిల్ తర్వాత రిలయన్స్ అని మనకి ఇక్కడ ఒక ప్రధానమైన వార్త కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బ్రాండ్లు ఏదైతే ఉన్నాయో సో ఆ బ్రాండ్లకు సంబంధించి ఈ రిలయన్స్ సంస్థ 2వ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. సో మొట్టమొదటి స్థానం యాపిల్ ఉంది. సో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద బ్రాండ్గా అవతరించింది. ప్రస్తుత సంవత్సరానికి గాను ఫ్యూచర్ బ్రాండ్ రూపొందించిన సూచీ కనుక ఏదైతే ఉందో ఈ సూచీలో యాపిల్ అనే సంస్థ అగ్రస్థానాన్ని పొందితే ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేది 2వ ర్యాంకు పొందింది. సో ఈ సూచీలో తొలిసారిగా ఈ చోటు అనేది దక్కింది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కి. అదేవిధంగా ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటికే రిటైల్ మరియు టెలికమ్యూనికేషన్ రంగాల్లో అత్యంత వేగంగా విస్తరించిన క్రమంలో ఇక సాంప్రదాయేతర ఇంధన వనరులపై కూడా దృష్టిని కేంద్రీకరించడం జరిగింది. సో ఇటీవలి కాలంలో ఈ సాంప్రదాయేతర ఇంధన వనరుల నుంచి విద్యుత్ ఉత్పత్తికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఈ సాంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో తమ యొక్క పరిధిని విస్తరించాలని భావిస్తుంది. సో మన దేశంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలో కాలుష్యం అత్యధికంగా వెలువడుతున్న నేపథ్యంలో ఈ థర్మల్ విద్యుత్ విభాగం నుంచి మెల్లమెల్లగా తప్పుకోవాలని మన దేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు ఆలోచిస్తున్నాయి. సో ఇది పర్యావరణ పరంగా మేలు చేసే అవకాశం ఉంది. సో భవిష్యత్తులో ఈ సాంప్రదాయేతర విద్యుత్ మీదనే అధికంగా ఆధారపడాల్సి వచ్చే క్రమం ఉంది కనుక సో దీనిని గమనించి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ విభాగంలోకి అడుగుపెట్టి సో దీన్ని మరింతగా విస్తరించాలని వచ్చే 15 సంవత్సరాల్లో ఈ రంగంలో అగ్రగామిగా ఎదగాలని ఆలోచిస్తుంది. సో ప్రస్తుతం దేశీయ విద్యుత్ ఉత్పత్తిని కనుక ఒకసారి మనం తీసుకుంటే ఈ దేశీయ విద్యుత్ ఉత్పత్తిలో థర్మల్ వాటా అనేది 64% వరకు ఉంది. సో ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. సాంప్రదాయేతర ఇంధన వనరుల వాటా అనేది 22%, జల విద్యుత్ వాటా ఈ 13%గా ఉంది ప్రస్తుతం మన దేశీయ విద్యుత్ ఉత్పత్తిలో. సో అంటే
జల విద్యుత్ మరియు ఈ సాంప్రదాయేతర ఇంధన వనరుల వాటా అనేది కొంతవరకు తక్కువగా ఉందని చెప్పవచ్చును. ఎక్కువగా మనము థర్మల్ విద్యుత్ మీదనే ఆధారపడ్డాం. సో క్రమక్రమంగా ఈ థర్మల్ విద్యుత్ నుంచి మనము ఈ సాంప్రదాయేతర ఇంధన వనరులు మరియు జల విద్యుత్ రంగానికి మారాల్సిన అవసరం ఉంది. సో 1% అణు విద్యుత్ ఉంది. సో మన దేశంలో కేవలం 1% మాత్రమే అణు విద్యుత్ ఉంది. రాబోయే 10 సంవత్సరాల కాలంలో ఈ సాంప్రదాయేతర ఇంధన వనరుల నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసి కనీసం 40% చేర్చాలని కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం జరిగింది. సో ఇందుకు అనుగుణంగా ఈ సౌర మరియు పవన విద్యుత్ రంగాలకు అనేక ప్రోత్సాహాలను కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న ఈ కాలుష్య ఉద్గారాలు ఏవైతే ఉన్నాయో సో వీటిని 2030 నాటికి కనీసం 33-35% వరకు తగ్గించి 2005లో ఏ పరిస్థితి ఉందో ఆ పరిస్థితికి తీసుకురావాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇందులో భాగంగా రిలయన్స్ కూడా ఇందులో తన యొక్క పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది భవిష్యత్తులో. సో ఇందులో మనకు ఈ సాంప్రదాయేతర విద్యుత్ సంబంధించి పర్సెంటేజ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇక నెక్స్ట్ ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశం. ఇది స్థానికులకే ఉద్యోగ అవకాశాలను ఇక్కడ మనకు ప్రధానంగా వార్తను ఇవ్వడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మంత్రిమండలి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. సో అందులో భాగంగా కొన్ని కీలకమైన అంశాల మీద ఆమోదం తెలపడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు ఎవరైతే నెలకొల్పుతారో ఆయా పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఒక నూతన విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. సో దానికి రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదం తెలపడం జరిగింది. సో తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఎస్ ఐపాస్ అనే ఒక చట్టాన్ని కూడా గతంలో రూపొందించారు. సో ఈ టీఎస్ ఐపాస్ చట్టం అనేది మన రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఈ టీఎస్ ఐపాస్ చట్టం అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంది. సో దీని ద్వారా నూతన పారిశ్రామిక అనుమతుల విధానం అనేది తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ఈ పరిశ్రమల స్థాపనలో ఎక్కువగా స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా మరొక నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. సో దీనిపై గతంలో కేటీఆర్ ఆధ్వర్యంలో ఒక పరిశోధన కూడా దీని మీద చేసి దీనికి ఒక ముసాయిదాను కూడా రూపొందించడం అనేది జరిగింది ఈ స్థానిక ఉద్యోగ అవకాశాలకు సంబంధించి. సో ఈ విధంగా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చే కంపెనీలకు వివిధ ప్రోత్సాహకాలను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రకటించడం జరిగింది. సో నూతన పారిశ్రామిక విధాన లక్ష్యాల్లో పెట్టుబడులను మరింతగా ఆకర్షించడానికి, అదేవిధంగా ఉపాధి కల్పన మరియు నైపుణ్య అభివృద్ధిలో స్థానిక ప్రజలకు సాధికారత సాధించే విధంగా, ఆర్థిక స్వావలంబనతో జీవన ప్రమాణాలను మెరుగుపరిచే విధంగా ఈ నూతన విధానాన్ని రూపొందించడం అనేది జరిగింది. సో రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ పరిశ్రమలకు సంబంధించిన మానవ వనరులను ప్రభుత్వ పారిశ్రామిక మరియు విద్యా సంస్థల పరస్పర సహకారంతో అందించాలి. మహారాష్ట్ర మరియు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు స్థానికులకు ఖచ్చితంగా ఉపాధిని కల్పిస్తే రాయితీలను అందించే నిబంధనలను ఇక్కడ కూడా వర్తింపజేయడం జరుగుతుంది. సో ఈ నిబంధన ఏదైతే ఉందో స్థానికులకే అవకాశాలు కల్పించాలనేది. సో మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కనుక ఒకసారి మనం తీసుకుంటే ఈ పౌరులను జాతి, మత, కుల, లింగ, పుట్టుక మరియు వారసత్వము, స్థిర నివాసము అనే ప్రతిపాదికలు ఏవైతే ఉన్నాయో సో దీని ప్రకారము వివక్షను చూపరాదని మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ 16 అనేది చూపిస్తుంది. సో ఈ ఆర్టికల్ 16 నిబంధన ఒకవేళ ఉల్లంఘించినట్లు అవుతుందని అనేక విమర్శలు కూడా రావడం జరిగింది. సో దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో మనం వేచి చూడాలి. ఎందుకంటే ఒకవేళ దీని మీద ఎవరైనా సుప్రీంకోర్టుకు పిటిషన్లు వేసిన నేపథ్యంలో సో దానిపై భవిష్యత్తులో ఎటువంటి తీర్పు వస్తుందో మనం ఖచ్చితంగా చెప్పలేం. సో ఇక ఉపాధి కల్పనకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ద్విముఖ విధానాన్ని రూపొందించింది.
సో ఇందులో కేటగిరీ 1 మరియు కేటగిరీ 2 అని 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. సో కేటగిరీ 1లో పాక్షిక నైపుణ్యం ఉన్న మానవ వనరులు ఎవరైతే ఉన్నారో సో వారికి స్థానికులు 70% కల్పించాలి. అంటే స్కిల్స్ తక్కువగా ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆయా స్థానికులకు 70% ఉండాలి. నైపుణ్యం ఉన్న మానవ వనరుల్లో స్థానికులు 50% ఉండాలి. కేటగిరీ 2 కింద ఈ పాక్షిక నైపుణ్యం కలిగిన మానవ వనరుల్లో 80% స్థానికులు ఉండాలి. నైపుణ్యం కలిగిన మానవ వనరుల్లో స్థానికులు 60% ఉండాలని ఇక్కడ 2 కేటగిరీలుగా విభజించడం జరిగింది. సో ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సచివాలయము. సచివాలయానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నూతన సచివాలయాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది గతంలో. అందులో భాగంగానే సో దీనికి సంబంధించి డిజైన్ కూడా రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించడం అనేది జరిగింది. దాదాపు 2.4 ఎకరాల్లో 278 అడుగుల ఎత్తుతో మరియు 600 అడుగుల పొడవుతో ఈ నూతన సచివాలయాన్ని నిర్మించనున్నారు. సో ఇక నెక్స్ట్ తీసుకుంటే కరెంటు వాహనాలపై పన్ను లేదని మరొక నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. సో కాలుష్యం అనేది రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో ఈ కాలుష్యాన్ని నియంత్రించే విధానంలో భాగంగా రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రత్యేకంగా సబ్సిడీలు ఇచ్చి రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమలను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్ పాలసీని మంత్రివర్గం ఆమోదించడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోవాలి. తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్ అనే నూతన పాలసీని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. సో ఎలక్ట్రిక్ వాహనాలు మరియు వాటికి అవసరమయ్యే పరికరాల తయారీలో తెలంగాణ ఒక ప్రధాన కేంద్రంగా ఉండాలని ఈ పాలసీ యొక్క ముఖ్యమైన ఉద్దేశము. సో ఎలక్ట్రిక్ వెహికల్ మరియు మొబిలిటీ షేరింగ్ అదేవిధంగా ఛార్జింగ్ రంగాలలో భారీగా పెట్టుబడులు రాబట్టే విధంగా మరియు వాటికి మౌలిక వసతులు కల్పించడం ద్వారా మరింతగా ఉపాధి అవకాశాలను పెంచే విధంగా ఈ నూతన పాలసీని రూపొందించడం అనేది జరిగింది. సో భవిష్యత్తులో ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి తయారీకి సంబంధించి అదేవిధంగా దీనికి సంబంధించిన టెక్నాలజీకి సంబంధించిన పరిశోధనలకు గాను తెలంగాణ ఒక గ్లోబల్ సెంటర్గా అభివృద్ధి చెందే అవకాశం అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించి 100% రోడ్డు పన్ను మినహాయింపును కూడా ఇవ్వనున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించే క్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పన్ను మినహాయింపును కూడా ప్రకటించడం జరిగింది. సో రోడ్డు పన్నును పూర్తిగా మినహాయించడంతో పాటు మొదటి 2 లక్షల ద్విచక్ర మరియు 20 లక్షల 3 వీలర్స్ మరియు 5,000 4 వీలర్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉండవని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మొదటిగా కొనుగోలు చేసే 5,000 ఎలక్ట్రిక్ వాహనాలకు 15% ఇన్సెంటివ్ కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ పర్సంటేజ్ అనేది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఐటీ రంగానికి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమకు సంబంధించి సో ప్రస్తుతం హైదరాబాద్లో ఈ ఐటీ పరిశ్రమ అనేది గత ఏడాదితో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరము ఎగుమతుల సంఖ్య కొంత మేరకు పెరిగింది. సో హైదరాబాద్ ఐటీ ఎగుమతులు 2019 మరియు 20 సంవత్సరంలో 18% వృద్ధిని నమోదు చేసుకోవడం జరిగింది. అంటే దాదాపు 1,18,000 కోట్ల ఎగుమతులు చేయడం జరిగింది ఐటీ రంగానికి సంబంధించి. సో ఇది భారతదేశ సగటు వృద్ధి 8% కంటే రెట్టింపుగా ఉందని మనం చెప్పుకోవచ్చును. సో ఈ ఐటీ వృద్ధి అనేది 90% మనకు ఈ మాదాపూర్, గచ్చిబౌలి, ఈ కొండాపూర్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ చుట్టుపక్కల ఉన్న ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా కేంద్రీకృతమై ఉంది. సో దీనిని మరింతగా విస్తరించాలని నూతనంగా హైదరాబాద్ గ్రిడ్ అనే పాలసీని రూపొందించడం అనేది జరిగింది. ఈ హైదరాబాద్ గ్రిడ్ పాలసీ దీన్నే గ్రోత్ అండ్ డిస్పర్షన్ పాలసీ అని అంటారు.
సో ఇది ఐటీ రంగానికి సంబంధించిన పాలసీ ఇది. ఈ నూతన పాలసీ ప్రకారము ఈ ఐటీ రంగాన్ని హైదరాబాదులో ఉన్న వివిధ ప్రాంతాలకు కూడా విస్తరించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ ప్రాంతాల పేర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. పశ్చిమ కారిడార్ వెలుపల, అదేవిధంగా ఉత్తరాన కొంపల్లి మరియు ఇతర పరిసర ప్రాంతాలు, తూర్పున ఉప్పల్ మరియు ఇతర పరిసర ప్రాంతాలు. సో ఇక్కడ వాయువ్య ప్రాంతంలో ఉస్మాన్ సాగర్ మరియు కొల్లూరు. సో ఇటువంటి విస్తృతమైన ప్రాంతాలకు ఈ ఐటీ రంగాన్ని విస్తరించనున్నారు. సో దీని ద్వారా హైదరాబాదు నలువైపులా అభివృద్ధి చెందే అవకాశం అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించి కొన్ని ప్రోత్సాహకాలను కూడా ఇక్కడ ప్రకటించడం అనేది జరిగింది. సో ఈ ఇండస్ట్రియల్ నుంచి ఐటీ పార్క్ మార్పిడి డెవలపర్లు ఎవరైతే ఉన్నారో, సో ఈ డెవలపర్లకు సంబంధించి మరింత ప్రోత్సాహకాలు ఇవ్వడం. సో ప్రాథమిక రిజిస్ట్రేషన్ ఛార్జీలో కేవలం 30% చెల్లించే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ఐటీ మరియు ఐటీఈఎస్ సంస్థలకు సంబంధించి యూనిట్ విద్యుత్కు ₹2 సబ్సిడీని ఇవ్వడం, గరిష్టంగా సంవత్సరానికి 5 లక్షలు దాటకుండా సబ్సిడీని ఇవ్వడం జరుగుతుంది. మరియు లీజ్ అద్దె ఏదైతే ఉందో దీని మీద 30% సబ్సిడీ ఉంటుంది. గరిష్టంగా సంవత్సరానికి 10 లక్షలు దాటకుండా ఇవ్వడం జరుగుతుంది. 500 కంటే ఎక్కువ మందికి ఉపాధించే సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆయా సంస్థలకు ప్రత్యేకంగా ఒక ప్యాకేజీని కూడా అందించడం అనేది జరుగుతుంది. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే లైఫ్ సైన్సెస్లో దాదాపు 7.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ఇక్కడ ప్రకటించడం జరిగింది. సో దీని ద్వారా దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ లైఫ్ సైన్సెస్ రంగంలో వచ్చే దశాబ్దంలో మరొక 4 లక్షల ఉద్యోగాలు లభించేలా దాదాపు 7.5 లక్షల పెట్టుబడులు సాధించడం లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కృషి చేస్తుందని ఇక్కడ ప్రకటించడం జరిగింది తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి. సో ఈ తెలంగాణ రాష్ట్ర లైఫ్ సైన్సెస్ అడ్వైజరీ కమిటీని పునర్వ్యవస్థీకరించడం జరిగింది. సో ఈ నూతన కమిటీ తొలి సమావేశం ఇక్కడ నిర్వహించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ లైఫ్ సైన్సెస్ అడ్వైజరీ కమిటీ చైర్మన్గా సతీష్ రెడ్డి, అదేవిధంగా వైస్ చైర్మన్గా మహిమ దాట్ల ఉంటారు. సో ఈ పేర్లు మీరు గుర్తుంచుకోవాలి ఇక్కడ. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే ఇది ఈనాడులో వచ్చిన ఎడిటోరియల్ ఇది. సో ఇది మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెన్స్గా ఉంటుంది. ముఖ్యంగా మనకు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఎకానమీ పరంగా ఈ ఆర్టికల్ అనేది మనం చదువుకోవాలి. సో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ కోవిడ్-19 నేపథ్యంలో ఇక్కడ ఈ ఉపాధి హామీ పథకంలో రిజిస్టర్ చేసుకున్న కూలీల సంఖ్య అనేది క్రమంగా పెరిగింది అని ఒక ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి సో లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి అవకాశాలు పట్టణ ప్రాంతాలలో తగ్గిపోయిన క్రమంలో ఎక్కువ మంది తమ యొక్క గ్రామీణ ప్రాంతాలకు వలస వెళ్ళడం జరిగింది. సో ఈ వలస వెళ్ళిన క్రమంలో వారి యొక్క ఉపాధి కోసం ఎక్కువగా ఈ మహాత్మా గాంధీ గ్రామీణ అభివృద్ధి ఉపాధి పథకం ఏదైతే ఉందో ఈ ఉపాధి పథకంలో ఎక్కువగా వీరు పనిచేయడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి గతంలో కూడా న్యూస్ ఇవ్వడం జరిగింది. ఈ ఉపాధి హామీలో రిజిస్టర్ చేసుకున్న వారి సంఖ్య అనేది దాదాపుగా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈసారి పెరిగిందని ఒక నివేదిక కూడా విడుదల చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నిధుల కొరత అనేది ప్రస్తుతం ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరానికి సంబంధించి బడ్జెట్లో దీనికి దాదాపు 61,000 కోట్లను నిధులను కేటాయించడం అనేది జరిగింది. సో ఇటీవల ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా మరొక 40,000 కోట్లను కూడా ప్రకటించడం అనేది జరిగింది. అయినప్పటికీ ఈ నిధులు అనేది సరిపోవడం లేదని ఇక్కడ ప్రధానంగా ఈ ఆర్టికల్ అనేది చెప్తుంది. సో దీనికి సంబంధించి ఒక బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసుకుంటే భారత రాజ్యాంగం ద్వారా 2005వ సంవత్సరంలో ఈ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో దీనిని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని నిర్వహిస్తుంది. సో ఈ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ పరిధిలో సంవత్సరానికి 100 రోజులు ఖచ్చితంగా పనిని కల్పించాలి.
సో ప్రస్తుతం ఈ కోవిడ్-19 నేపథ్యంలో ఆల్రెడీ 4 నెలలు అయిపోయింది. సో ఈ 4 నెలల్లో చాలా ఎక్కువ శాతంగా ఇక్కడ నమోదు అవుతున్న నేపథ్యంలో ఈ నిధుల కొరత అనేది చాలా ఎక్కువగా ఉంది. సో దాదాపు ఇప్పటికే 48,500 కోట్లకు పైగా ఖర్చు అవ్వడం జరిగింది ఈ 4 నెలల్లోనే. సో ఇక్కడ ఈ ఉపాధి హామీ పథకం కింద పనులకు రికార్డు స్థాయిలో డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించి మే నెల సంబంధించి కల్పించిన పని దినాల సంఖ్య గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 13% మేర పెరిగినట్లు ఒక నివేదిక కూడా ఇటీవల వెల్లడించిన నివేదిక ఇది. సో దీనికి గల ప్రధానమైన కారణం వచ్చేసి ఈ కరోనా నేపథ్యము, లాక్డౌన్ నేపథ్యము. సో దీని ద్వారా ఎక్కువ మంది తమ యొక్క గ్రామీణ ప్రాంతాలకు వలస వెళ్ళడం జరిగింది పట్టణ ప్రాంతాల నుంచి. అదేవిధంగా పట్టణంలో ఉన్న ఈ పారిశ్రామిక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిశ్రమల్లో చాలా వరకు మూసివేయడం వల్ల ఉపాధి అనేది కోల్పోయిన నేపథ్యంలో ఇక్కడ ఈ మైగ్రేషన్ అనేది పట్టణం నుంచి గ్రామీణ ప్రాంతాలకు పెరిగింది ఇటీవల. సో ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారము మే నెలకు సంబంధించి ఇక్కడ పని దినాల సంఖ్య వచ్చేసి దాదాపు 41.77 కోట్లుగా నమోదైంది. సో ఈ పథకం కింద 2.8 కోట్ల కుటుంబాలకు ఉపాధి అనేది లభించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 31% వృద్ధిగా నమోదైంది. సో ఇక్కడ ముఖ్యంగా మనకు ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఈ ఉపాధి హామీ పనికి బాగా డిమాండ్ పెరిగిన నేపథ్యం అనేది ఉంది. సో దీనికి సంబంధించి అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ కూడా ఒక నివేదికను తయారు చేయడం జరిగింది. ఈ నివేదిక ఏం చెప్తుందంటే ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు ఇప్పటికే కంప్లీట్గా ఖర్చు అయిపోయాయని, సో మరింతగా దీనికి నిధులను కేటాయించాల్సిన అవసరం ఉంది అనేది, అదేవిధంగా ఈ 100 రోజుల పని దినాలు ఏదైతే ఉన్నాయో ఈ 100 రోజుల పని దినాలను 200 రోజులకు పెంచాల్సిన ఆవశ్యకతను కూడా ఈ నివేదిక వెల్లడించడం అనేది జరిగింది. సో మన కేంద్ర ప్రభుత్వము దీనిపై మరింతగా చర్యలు తీసుకొని ఈ 100 దినాలు ఏదైతే ఉందో సో దీనిని ప్రస్తుతం ఉన్న తరుణంలో దీన్ని మరింతగా 200 రోజులకు పెంచాలి. అదేవిధంగా బడ్జెట్లో దీనికి సంబంధించి నిధులను కూడా మరింతగా పెంచాల్సిన అవసరం అనేది ఉంది. సో ఇక ఈరోజు క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్, 103వ రాజ్యాంగ సవరణ చట్టము ఎవరిని ఉద్దేశించిందని కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ గుర్తించండి. సెకండ్ క్వశ్చన్, 103వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో ఏ అధికరణలు కొత్తగా చేర్చడం జరిగింది? కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ గుర్తించండి. ఇక థర్డ్ క్వశ్చన్ చూద్దాము. ఈ క్రింది వాటిని పరిశీలించండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మధ్య తరహా పరిశ్రమలకు విభాగం 1లో అదనంగా 5% GST ప్రోత్సాహకము, విభాగం 2లో అదనంగా 10% ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇది మొదటి స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ తీసుకుంటే విభాగం 1కి సంబంధించి సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలకు 5 సంవత్సరాల పాటు యూనిట్కు 75 పైసల పరిహారాన్ని ఇవ్వనున్నారు. హైదరాబాద్ నుంచి ఐటీ ఎగుమతుల్లో గడిచిన వార్షిక సంవత్సరంలో 18% వృద్ధి నమోదైంది. ఇది మూడవ స్టేట్మెంట్. సో పై వాటిలో సరైన వాటిని గుర్తించండి. సో ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ని గుర్తించి కింద కామెంట్స్లో పెట్టగలరు. ఇది ఈరోజు మనకు మొత్తంగా ఉన్న కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ వీడియోకి సంబంధించి మీకు డైలీ అప్డేట్స్ కావాలంటే AKS IAS సంబంధించి యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో ఈ యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు డైలీ నోటిఫికేషన్స్ అనేవి అప్డేట్ అవుతూ ఉంటాయి. సో కరెంట్ అఫైర్స్తో పాటు మిగతా సబ్జెక్ట్స్ సంబంధించిన వీడియోస్ కూడా మీకు డైలీ అప్డేట్ అవుతూ ఉంటాయి. సో ఇది మనకు ఈరోజు మనకు ముఖ్యంగా ఉన్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. This video is brought to you by AKS IAS.